కేంద్ర కేబినెట్ పలు పథకాలకు ఆమోదం తెలిపింది. భారత్ ఔద్యోగిక ఉపాధి యోజనను ఆమోదించింది. 100 నగరాల్లో ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటు కోసం భవ్య పథకాన్ని ప్రకటించారు. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 54,926 కోట్ల రూపాయల ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. భారత్ ఔద్యోగిక్ ఉపాధి యోజనను ఆమోదించింది కేబినెట్. 4 ముఖ్యమైన పథకాలకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. 100 నగరాల్లో 100 ఎకరాల్లో 100 ఇండస్ట్రియల్ పార్కులను ఏర్పాటు చేస్తారు. ఇవి ప్లగ్ అండ్ ప్లే పద్ధతిలో ఉంటాయి. అంటే రోడ్లు, విద్యుత్, నీటి సరఫరా వంటి మౌలిక సౌకర్యాలు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తారు. అలాగే 100 పెద్ద పారిశ్రామిక నగరాలను అభివృద్ధి చేయనున్నారు. FCRA సవరణ బిల్లు కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం లభించింది. ఈ పథకం కోసం 33,620 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. భారతదేశాన్ని స్వయం సమృద్ధిగా మార్చడమే ఈ పథకం లక్ష్యమన్నారు. భారతదేశంలో తయారైన వస్తువులను ప్రపంచవ్యాప్తంగా విక్రయించడమే లక్ష్యంగా మేక్ ఇన్ ఇండియాకు ఇది ఒక విస్తృత రూపమని కేంద్ర మంత్రి తెలిపారు. పత్తికి కనీస మద్దతు ధర MSP కార్యకలాపాలపై ఖర్చు చేసిన 1,718 కోట్ల రీయింబర్స్మెంట్ కు ఆమోదం లభించింది. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ సంస్థల సహకారంతో ప్రాజెక్టులు అభివృద్ధి చేయనున్నారు.